అవి రెండు మిక్సర్కి ఒకటి, చిన్న యాంప్కి ఒకటి. సువార్తకి వెళ్ళేటప్పుడు అవి డ్యామేజ్ అవ్వకుండా అవి 2 బాక్సులు అన్నయ్య చేయించాడు. అంతేకాకుండా తమ్ముడు శ్రీను నేను మాట్లాడిన ఆ చిన్న క్లిప్పు అన్నయ్యకి ఫార్వర్డ్ చేశాడంట. మామూలుగా ఆయన కూడా పరిచర్య కోసం ఒక 5,000 కానుక పంపించాడు. అన్నయ్యకి కూడా క్లాప్స్ కొడదాం ఒకసారి. అన్నయ్య పేరు డాక్టర్ గుడిపూడి అంజయ్య. వదినమ్మ మరి ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తారు, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. భవానీ వదినమ్మ గారి పేరు. 2 ఆడపిల్లలు. వారి కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థించాలని నేను అర్థిస్తూ ఉన్నా. ఇక ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళదాం. ఏమన్నా మర్చిపోయానండి? ఏమన్నా మర్చిపోతే చెప్పండి దయచేసి. రైట్, వాక్యానికి మనం సిద్ధపడదాం. ప్రియులారా, ఈ మధ్యకాలంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏంటివి అవి చెప్పండి? పాఠాలు. అందరు చెప్పండి, ఏంటివి అవి? ఏమేం పాఠాలు నేర్చుకున్నాం ఈ మధ్యకాలంలో? గాలిపాఠం ఒకటి, ఇంకొకటి ఏంటి? ధూళి పాఠం ఒకటి. సో అలాంటి పాఠాల్లో ఈరోజు కూడా ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. టైటిల్గా రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. చేతకాని మనిషికి చేప నేర్పే పాఠం. ఏం పాఠం ఈరోజు? పాఠం చేతకాని మనిషికి చేప నేర్పే లేదా చేపలు నేర్పే పాఠం. ఇక నేను డిలే ఏమాత్రం చేయకుండా మిమ్మల్ని డైరెక్ట్గా సబ్జెక్టులోకి తీసుకెళ్తున్నాను. ఎవరు అటు ఇటు తిరగొద్దు. మీ మొబైల్స్ అన్ని సైలెంట్ మోడ్లో ఉంచండి. వాక్యాన్ని జాగ్రత్తగా క్లుప్తంగా విందాం. ప్రియులారా, ఈ భూమి మీద దేవుడు కలిగించిన ప్రతీది, మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమి మీద దేవుడు కలిగించిన యావత్తు జీవరాశి, మనిషి గురించి తప్ప, మనిషి కాకుండా ఈ భూమి మీద దేవుడు కలిగించిన ప్రతీది ఏదైనా తీసుకోండి. ఆకాశమా, భూమి, నీరా, నిప్ప, ఏ జీవరాశిని తీసుకున్నా, కుక్క, కోత, ఏమండి, గాడిద, ఎద్ద, కోడె, ఏ జీవరాశిని తీసుకున్నా 2 కారణాలతో అవి సృజించబడ్డాయి. బాగా వినాలి ఈ మాట మీరు. ఏ కారణాలతో? 2 కారణాలు. ఒకటి, అవి మనకి సేవ చేయడానికి. రెండోది, అవి మనకు బోధ చేయడానికి. మళ్ళీ చెప్తున్నాను, ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనిషికి 2 రకాలుగా ఉపయోగపడాలని దేవుడు సృజించాడు. ప్రకృతిలో ఉన్నవన్నీ అంటే మనిషి తప్ప మిగతా ఉన్న వాటిని అన్నింటినీ ఏమని చెబుతుంది బైబిల్? దేవదూతలు. ప్రకృతిలో ఉన్నవన్నీ ఏంటి చెప్పండి? మనిషి తప్ప మిగతావన్నీ ఏంటి? దేవదూతలు. గాలి దేవదూత, నింగి దేవదూత, నిప్పు దేవదూత. మీ అందరికి తెలిసిన విషయాలు కాబట్టి నేను రెఫరెన్స్లో కోట్ చేయట్లేదు. సృష్టి యావత్తు ఏంటి? దేవదూత. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశి కూడా దేవదూతలే. కాబట్టి దేవదూతలుగా పిలువబడుతున్న ఈ సృష్టి యావత్తు 2 విధాలుగా మనిషికి ఉపయోగపడుతుంది. ఒకటి సేవ చేయడానికి, రెండోది ఏంటి? బోధ చేయడానికి. అవి మనకి సేవ చేస్తున్నాయి, ఒక పక్షాన బోధ కూడా చేస్తున్నాయి. బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దాం దానికి సంబంధించి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి అందరు బైబిల్లో పనిచేద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అనుంది చూడండి అక్కడ. ఆకాశం మనకి వివరణ తెలియజేస్తుందా? వివరించేది మనిషి కదా, వర్ణించేది మనిషి కదా, బోధించేది మనిషి కదా. కానీ ఇక్కడ ఈ వచనంలో ఏమని వ్రాయబడిందంటే ఆకాశం కూడా మనకు బోధ చేస్తుంది. ఇంకేమంటున్నాడు చూడండి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుందంట. ప్రచురం చేయడం అంటే బోధించడమేనా, ప్రకటించడమే కదా. అంటాడు కదా పేతురు పత్రికలు, ఏమంటాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, ఆయన సొత్తైన ప్రజలు. మనం కదా ప్రచురించాల్సింది.
ఇక్కడ ఆకాశము ప్రచురిస్తుందంట. రెండోది ఏమన్నాడు? అంతరిక్షము కూడా ఆయన చేతి పనిని వివరిస్తుంది, ప్రచురిస్తుంది, బోధిస్తుంది, పాఠం చెప్తుంది. పగటికి పగలు, ఏటట పగలు కూడా ఏం చేస్తుందట? ఏంటి పగలు కూడా మనకు బోధ చేస్తుందా? నేను అందుకే అన్నాను కదా, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ రెండు రకాలుగా పని చేస్తుంది. ఇప్పుడు పగలు కూడా ఏం చేస్తుందట? మనకి బోధ చేస్తుందంట. ఇంకా రాత్రికి రాత్రి మనకేం చేస్తుంది? జ్ఞానం నేర్పిస్తుందంట. రాత్రి జ్ఞానం నేర్పిస్తుందంట. అసలు జ్ఞానం నేర్పించవలసిన వాడు మానవుడు కదా. ఇంకా ఏమన్నాడు చూద్దాం. వాటికి మనలాగా భాష లేదు, నోరు లేదు. వాటికి మనలాగా భాష లేదు, నోరు లేదు, మాట లేదు. వాటి స్వరము కూడా మనకి వినబడదు. ఈయన వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. ప్రకటనలు అంటే అవి చేసే బోధ లోకమందంతటికి వ్యాపిస్తున్నాయి అన్నాడు. ఒట్టి కోనగూడమే కాదు, లోకమందంతటా సృష్టి ఏం చేస్తుందట? బోధ చేస్తుందట, ప్రకటిస్తుందట, వివరిస్తుందట, జ్ఞానం నేర్పిస్తుందట మనిషికి. లోకాన్ని ఏలే మనిషికి. అసలు లోకానికి ఏలికెవరు? లోకాన్ని ఏలమని చెప్పింది ఎవరిని? దేవుడు మనల్ని. లోకానికి ఏలికైనా ఏలవలసిన మనిషికి సృష్టి ఏం చేస్తుందట? బోధ చేస్తుందట. సిగ్గుపడాలి కదా. బోధ చేయవలసిన మనకి సృష్టి మనకు బోధ చేస్తుందట. మరొక వచనాన్ని కూడా దీనికి సిమిలర్గా ఉన్న మరొక వచనాన్ని నేను చూపిస్తాను. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదువుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం అందరం తీద్దామండి. 12వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. చదువమ్మా. అయినను మృగములను విచారించుము. అబ్బే, మృగాలు కూడా ఏం చేస్తున్నాయంట? మనిషికి బోధ చేస్తున్నాయి. మళ్ళీ నేను నోటీస్ చేస్తున్నాను, కోట్ చేస్తున్నాను. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ రెండు రకాలుగా మనిషికి ఉపయోగపడాలని వాటిని దేవుడు కలిగించాడు. ఒకటి మనకి సేవ చేయాలి, రెండు మనకి బోధ చేయాలి. ఇంకొక మాట కూడా చెప్పనా, అవి మనకు భోజనము పెట్టాలి, రెండోది మనకు బోధ కూడా చేయాలి. సేవ చేయడం అంటే భోజనం పెట్టడమే కదా, మనకు ఉపయోగపడడం, మన ఆకలి తెచ్చడం, మన అవసరం తెచ్చడం. అందుకంటున్నాడు చూడండి, మృగములను విచారించుడి, అవి నీకు బోధ చేస్తాయంట. ఆకాశ పక్షులను విచారించండి, అవి నీకు తెలియని సంగతులు నీకు తెలియచేస్తాయి అంటుంది. భూమిని గురించి ధ్యానించిన ఎడల భూమి కూడా, ఇందాక 19:1 ఆ కీర్తన గ్రంథంలో చదువుకున్నాం, ఆకాశము అంతరిక్షమే కాదు బోధ చేసేది, భూమి కూడా ఏం చేస్తుందట? భూమి కూడా నీకు బోధించును. తర్వాత సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. పాయింట్కి వచ్చేసాం మనం. సముద్రంలో చేపలు కూడా ఏం చేస్తాయంట? మనిషికి వివరణ, ప్రకటన, బోధ, జ్ఞానం, తెలివి. చేపలు బోధ చేస్తాయి. మనిషి చేతగానోడైతే ఏదని అందుకే అంటారు కదా, ఏదంటారు కదా, వినేవాడు చెప్పండి ఏదో అయితే పంది కూడా ఏం చేస్తుందట. అలాగా మనిషి చేతగానోడైతే ప్రకృతిలో ఉన్న ప్రతీది ఏం చేస్తుంది? చేతగానోడికి బోధ చేయాలిగా. అసలు చేతవ్వవలసిన మనిషి చేతగానోడు అయిపోతే ఎంత చిన్నతనం, ఎంత సిగ్గుచేటు. చేపలు కూడా దగ్గరికి వచ్చే మన చేపలు కూడా ఏం చేస్తుందట? మనకు బోధ చేస్తుంది. సాధారణంగా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిని మనం చూస్తే, ఒక సర్కస్లో చూడండి, కోతిని ఆడించడం చూసాం మనం. సర్కస్లో దేన్ని ఆడిస్తారు? కోతిని ఆడించడం చూసాం, కుక్కలను ఆడించడం చూసాం, సింహాలను ఆడించడం చూసాం. ఆఖరికి అమెరికా గాట్ టాలెంట్ అని ఒక ప్రోగ్రాం ఉంది. అమెరికా గాట్ టాలెంట్ అని ఒక ప్రోగ్రాం ఉంది. అందులో ఆఖరికి
కోడితో కూడా పాట పాడించేస్తున్నారు. ఏమండి, కోయి కోయి కోని కోయి కాదు, అది దిక్కుమాల పాట ఈ మధ్య ఎక్కువైపోయింది అది. మరి ఆడెవడ మిస్సాల గురప్ప అంట, ఏమండి జబర్దస్త్ లెవెల్కి వెళ్ళిపోయాడు. మరి అలాంటి వాళ్ళు పక్కన పెట్టేసేయండి, మనకు అనవసరం. అందులో కోళ్ళు కూడా ఏం చేస్తున్నాయి తెలుసా, పాటలు పాడుతున్నాయి, ఇంగ్లీష్ హిమ్స్ పాడుతున్నాయి. ఇవన్నీ మనకు తెలిసినవి. కానీ ఎక్కడైనా సర్కస్సుల్లో కానీ ఇంకొక దాంట్లో కానీ చేపలను ఆడించడం చూసారా? ఇవన్నీ కుక్కల మాట వింటాయి, సింహాల మాట వింటున్నాయి, ఆఖరికి ఏనుగు కూడా మాట వింటుంది, మంచిదే. మరి చేపలను ఆడించడం చూసారు ఎప్పుడైనా మీరు? ఏమండి, వింటాయా చేపలు? చేపలు మాట్లాడతాయా? చేపలు మనిషికి స్పందిస్తాయా? ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. తోకతో కొడుతున్నాయి కదా అవి. ఎలా తెలిసింది వాటికి? ఏమండి, వాటికి తెలివి ఉందండి. చేపలో ఒక రకమైన తిమింగలం, ఇప్పుడు మీరు చూశారు. మనం దీన్ని ఇంగ్లీష్లో డాల్ఫిన్ అని కూడా పిలుస్తాం. ఒకేసారి అన్నీ ఒకేలా ఆడుతున్నాయి కదా, బట్ టైమింగ్స్ కానివ్వండి, ఒకేసారి ఎగురుతున్నాయి. ఇంకా బోల్డ్ ఉన్నాయి. కొన్ని వచ్చి ముద్దు పెడుతున్నాయి, కొన్ని వచ్చి మాట్లాడుతున్నాయి. చేపలకి చాలా జ్ఞానం ఉంది ప్రియులారా. చేపను చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి? మనం ఇదుల్లోకి వస్తారు కదా, చేపలే చేపలే అంటే అవుతుంది ఒక అక్క, ఉప్పాడక్క. అలాగే మనకి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? ఏమేమి చేపలు ఉన్నాయో అడుగుతాం. మనం ఏమని అడుగుతాం? బొంబిడాయలు ఉన్నాయా, మోసులు ఉన్నాయా? అవి ఎక్కడైతే చెరువులు. అదే సముద్రం చేపలు అయితే ఏమడుగుతాం మనం? కోనాలు ఏమంటారు పాప ఇక్కడ? పిడుపు కోసం చేస్తారు, వాటిని ఏమంటారు మీరు? ఏమండి, అదేలే కోన అంటారు, కోనలు అంటారు. పండు కప్పు ఉందా, ఆ కప్పు ఉందా, ఈ కప్పు ఉందా అని అడుగుతాం మనం. ఎందుకు? చేపను చూడగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? పాఠం ఎవరికి గుర్తుకు రాదులేండి. చేపను చూడగానే బోధ గుర్తుకు రాదు, భోజనం గుర్తుకొస్తుంది. పులుసు పెడితే బాగుంటుందా? చేప చూడగానే ఏం గుర్తుకొస్తుంది మనకి? మనమే మాట్లాడుకుంటాం, ఇది పులుసుకైతే బాగుంటుందండి, ఇది ఎగురికైతే బాగుంటుందండి, అది ఫ్రైకి అయితే బాగుంటుందండి, ఇది పులుసుకు బాగోదండి. చేపను చూస్తే ఏం నేర్చుకుంటున్నామండి మనం? ముచ్చటగా 3 విషయాలు చెప్పిన త్వరగా ముగించేస్తా. చేప మనిషికి నేర్పుతున్న పాఠం ఏంటో ఒకసారి మనం చూద్దాం. బైబిల్లోకి వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా చేప మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, సముద్రాన్ని మీరు చూడండి. సముద్రపు నీరు ఎప్పుడైనా మీరు నాలుక మీద వేసుకున్నారా? ఏమ్మా, ఎలాగుంటుంది చెప్పండి? అసలు నాలుక కురుకుపోద్ది.
అంత ఇదైపోద్ది అనమాట. మనం ఎంత ఉప్పు కలిపినా రాని ఉప్పదనం అందులో ఉంటుంది. ఎందుకంటే అసలు ఉప్పు తయారయ్యేదే చెప్పండి అందులో, కాబట్టి అంత భయంకరమైన ఉప్పు అండి. అయితే చేప ఉప్పు సముద్రంలో ఉన్న దానికి ఉప్పు అంటదు. సాక్షాత్తు యేసు ప్రభువును చూపిస్తుంది చేప మనకి. సాక్షాత్తు యేసు ప్రభు జీవితాన్ని మనకి చూపిస్తుంది. అసలు యేసులా బ్రతకవలసిన వాడెవడు? మానవుడు కదా. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఉప్పు లాంటి ఈ పాపలోకంలో ఎక్కడ చూసినా పాపమేగా. పాపం లేని చోటేది ఉంది చెప్పండి? దోమలు లేని దేశం అన్నా ఉంది, కానీ పాపము లేని దేశము ప్రాంతము ఎక్కడ లేదు. కానీ పాపిష్టి లోకంలో సాక్షాత్తు యేసు ప్రభు పాపం అంటకుండా బ్రతికాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదా, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, మన ప్రధాన యాజకుడు, మనకు చాలిన దేవుడు ఎవరైనా యేసయ్య. ప్రియులారా, చేపను చూసి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, అది ఉప్పు నీళ్ళలో ఉన్న ఉప్పును అంటించుకోదు. అంటే ప్రత్యేకమైన జీవితం. క్రైస్తవులుగా మనకుండవలసింది అసలు వాస్తవంగా అది, మనిషిగా మనకుండవలసింది వాస్తవంగా అది. ఈ లోకంలో ఉన్నదంతా ఉప్పే. అదే శరీరాశ అనే ఉప్పు. ఏమండి? శరీరాశ, నేత్రాశ అనే ఉప్పు, గర్వము లేదా జీవపు డంబం అనే ఉప్పు. టోటల్గా లోకంలో ఉన్నదంతా పాపం. ఈ పాపం అనే ఉప్పులో మనం కలిసిపోకూడదు. అదేమంటే బోల్డని కబుర్లు చెప్తాం. మరి మా వాళ్ళు అందరూ మారలేదు కదండి. నువ్వు మారావు కదా, నువ్వు బ్రతుకు, నిన్ను బట్టి మార్చుకో. అంతేగాని వాళ్ళని రాబడతానని నువ్వు వెళ్ళి కలిసిపోతే అలాగా. చేప ఈ ఉప్పు సముద్రంలో ఉండి ఉప్పును అంటించుకోదు. మనల్ని అందుకన్నాడు, ఈ లోకము నుండి వేరై రక్షణ పొందుడు అన్నాడు. ప్రత్యేకమైన బ్రతుకు, సపరేట్గా బ్రతకాలి మనం, వేరే బ్రతకాలి మనం. లోకంతో కాంప్రమైజ్ అయిపోకూడదు, లోకంతో రాజీ పడిపోకూడదు. పరిస్థితులు ఏవైనా అయినప్పటికీ. ఏమి నీలాంటి నాలాంటి శరీరమేగా యేసుబాబు కూడా ధరించుకుంది. మరి ఆయన కలిసిపోవచ్చుగా. ఆలోచించండి క్రైస్తవులారా. బైబిల్ చెబుతుంది లోకానికి వేరవ్వాలి, దేవుడు కోరుకున్నట్టే బ్రతకాలి. ఎలాంటి పరిస్థితి అయినా కూడా దయచేసి లోకంతో కనెక్ట్ అయిపోకూడదని చేప నేర్పుతుంది మనకి. ప్రత్యేకంగా బ్రతకాలని చేప నేర్పుతుంది. పాపం అంటించుకోకూడదని చేప నేర్పుతుంది మనకి. కానీ మనిషి చాలా సులువుగా లోకానికి కనెక్ట్ అయిపోతూ ఉన్నాడు, పాపానికి కనెక్ట్ అయిపోతూ ఉన్నాడు. లోకంతో స్నేహం చేస్తే ఏమవుతుందో బైబిల్లో ఏం రాయించాడో చూడండి దయచేసి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన మాట, ఈ లోకమనే ఉప్పు అంటే పాపం కదా. లోకం అంటే ఏంటి? పాపం. లోకంలో ఏముంది? పాపం ఉందా? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని, అర్థమవుతుందండి మీకు? దేవుడు వద్దన్న దాన్ని మీరు ప్రేమించారో. అసలు ఈ లోకాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి ఇవ్వబడిందాన్ని ప్రేమిస్తున్నాడంట మానవుడు. ఈ లోకాన్ని మీరు ప్రేమించారో దేవుని ప్రేమ మీలో ఉండదు అన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించడు అని. అయ్యి బాబోయ్, మనకు దేవుని ప్రేమ కావాలా, మనుషుల ప్రేమ కావాలా? ఆలోచించండి. మనిషి పెడితే పెళ్ళి, పెట్టకపోతే దినం సావు. మనిషి నైజం అదండి. కానీ దేవుడు మంచివారిని ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని కూడా ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం వదులుకుంటున్నాం. లోకాన్ని మనం ప్రేమిస్తే, లోకానికి మనం కనెక్ట్ అయిపోతే, లోకంతో మనం కలిసిపోతే దేవుని ప్రేమ మనలో. మరీ కఠినమైన పదం వాడాడండి దేవుడు. యాకోబు పత్రిక 4:4 ఏమంటున్నాడు చూడండి. మీరు
ఈ పాపంతో మీరు కనెక్ట్ అయిపోతే, కలిసిపోతే ఏమన్నాడో చూడండి. పాపంతో కలిసిపోతే ఏమన్నాడో చూడండి. అబ్బే, వ్యభిచారం అంటే మీకు తెలిసింది, మనిషితో మనిషి చేసేది అక్రమ సంబంధం. మనల్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? లోకంతో మనం కలిసామో, లోక కట్టుబాట్లతో మనం కలిసామో, ప్రత్యేకత నీలో లేకపోతే లోకంతో కనెక్ట్ అయిన ప్రతివాడిని దేవుడు అంటున్నాడు, వ్యభిచారునులారా. ఈ లోక స్నేహం, అబ్బో, ఒకటి వ్యభిచారులు అన్నారు, రెండోది ఏమంటున్నాడు? దేవునికి వైరులు. తర్వాత ఏమన్నాడు? కాబట్టి ఎవడు చేకూరును వాడు దేవునికి శత్రువు అన్నాడు. చూడండి, అర్థమవుతుందా? దేవుడు నీకు శత్రువు కాదంట, నువ్వే దేవుడికి శత్రువు అయిపోతావట. సో ఇందు మూలంగా చేప మనకేమి నేర్పుతుందంటే, మొట్టమొదటిది అది ఉప్పు నీళ్ళల్లో ఉన్న ఉప్పు అంటించుకోకుండా బ్రతుకుతోంది. క్రైస్తవుడా, పరిశుద్ధులుగా బ్రతకవలసిన మనం బైబిల్లో పత్రికల్లో రాస్తూ పౌలు ప్రతి పత్రికలో కూడా పరిశుద్ధులకు పరిశుద్ధులకు పరిశుద్ధులకు, గలతీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు, మాసిదోనియా సంఘములో ఉన్న పరిశుద్ధులకు, ఫిలిప్పులో ఉన్న పరిశుద్ధులకు, రోమాలో ఉన్న పరిశుద్ధులకు, కొరింథులో ఉన్న పరిశుద్ధులకు అని రాస్తున్నాడు. పరిశుద్ధంగా బ్రతకవలసిన ఓ క్రైస్తవుడా, చేపను చూసి నేర్చుకో. ఈ తైతక్కలాట ఎంతకాలం, గుళ్ళో ఉన్నంతసేపు నాటకాలు. మనం ఈ గడప దాటి బయటికి వెళ్ళిపోయామంటే మళ్ళీ ఏం చేస్తాం? మనం లోకంతో రాజీ పడిపోతాం. అవే బూతులు, అవే నాటకాలు, అవే వేషాలు, అవే మోసాలు, అదే డంబం, అదే గర్వం, అదే అసూయ, అదే పగ. మొట్టమొదటిగా చేప నేర్పుతుంది మనకి ఏమని? పాపలోకంలో ఉన్న పాపం అంటించుకోకుండా బ్రతకవయ్యా యేసులాగా అని. రెండోది చేప నేర్పుతున్నటువంటి పాఠం ఏంటో రెండో మాట మనం చూద్దాం. యోనా గ్రంథం అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అనే పదాన్ని రౌండప్ చేసిండు. దయచేసి మత్స్యమునకు ఏం చేశాడట? చేపకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట. ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద ఆజ్ఞ ఇయ్యగా ఆజ్ఞను పాటించెను. అంతే కదండి. ఆజ్ఞ ఇయ్యగా, చేపకి దేవుడు ఆజ్ఞ ఇయ్యగా ఎన్నిచ్చాడు ఇక్కడ ఈ చేపకి? మామూలుగా అడుగుతున్నానండి, మీకు అన్నీ తెలుసులే, మామూలుగా అడుగుతున్నా మీరేమంటారు అని. ఇక్కడ ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని? ఒకటే. ఏమో ఏమో చేప కథ కాదు ఇది. వింటున్నారా? మన కథే. యోనాని నీ కడుపులో వేసేసుకొని చాలా భద్రంగా తీసుకెళ్ళి ఎక్కడికి అక్కాలా? నీనివే ఒడ్డున అతనిగా అక్కాలి. సందర్భాన్ని మనం చాలాసార్లు విన్నాము. తర్వాత సండే స్కూల్లో కూడా మనం కథలుగా వింటూ ఉంటాం. ఎప్పుడు విన్నా కూడా బోరు కొట్టని స్టోరీ ఏదైనా ఉందంటే చెప్పండి. నేను అనుకుంటానండి, ఏందిరా బాబు అసలు ఇది తుఫాన్ ఏంటి, గాలి ఏంటి, ఎందుకు ఇది మాకు ఈ తంటాలంటే విషయం చెప్పేశాడు. ఎవరు చెప్పారు? యోనా. ఇది నన్ను బట్టియే ఇది కలిగింది. ఈ విపత్తు దేనికోసం వచ్చిందంట? నన్ను బట్టి. ఎందుకంటే దేవుడు నన్ను నీనివే వెళ్ళమంటే నేనేం చేశాను? తార్షిస్కు వెళ్ళేటువంటి వాడ ఎక్కాను. తప్పు నాదే, నా పాపాన్ని బట్టే ఈ ప్రమాదం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలంటే సొల్యూషన్ కూడా ఆయన చెప్పాడు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు మీ ఓడ నిమ్మలం అయిపోద్ది అన్నాడు. సరే, అయితే ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఏమని డిసైడ్ అయిపోయారు? యోనాని ఎత్తి సముద్రంలో పడేయాలి. బాగా వినండి. ముందుగానే ఏం చేశాడు దేవుడు? ఇప్పుడే చదువుకున్నాం 2:10. చేపకి ఏం చేశాడంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట. ఆజ్ఞలు అని ఉందా? ఆజ్ఞ అని ఉందా? ఆజ్ఞ ఇచ్చాడంట. యాకోబు. ఇప్పుడు ఆజ్ఞ ఏంటి? యోనాని భద్రంగా మింగాలి, తీసుకెళ్ళి
నేలన ఏ నేల నీనివే ఒడ్డున కక్కాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఆ వ్యాపారస్తులు, ఆ ఓడలో ఉన్న వ్యాపారస్తులు యోనాని ఎటు పక్కన పడేస్తారో చూడాలి. దానికి ఏమన్నా ముందుగా తెలుసు? అదేమన్నా ప్రవక్త ఏంటి? ఏంటది? శాప. ఈ పక్కన పడేస్తారా, లేకపోతే ఈ పక్కన పడేస్తారా, ఎదురుకి విసిరేస్తారా, లేకపోతే వెనకాలకి విసిరేస్తారా? ఎటు విసిరేస్తారు? కానీ టాస్క్ ఏంటంటే యోనాని ఎటు పడేసినా కూడా ఏం చేయాలి? ఇన్ టైంలో అదేం చేయాలి? భద్రంగా నోట్లో వేసుకోవాలి. గొప్ప టాస్కా కాదా? ఏమండి, టీవీలో సుమా కొన్ని టాస్కులు పెడతా ఉంటుంది ఈ లేడీస్కి. ఈ బెలూన్స్ బద్దలు కొట్టి, ఈ బాల్స్ చేసి, ఇవి కాదు టాస్కులు. టాస్క్ ఇది. ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో పడ్డాడా, ఏమండి, నిమిషాల్లో ఏమైపోతాడో తెలుసా? చచ్చిపోతాడు. కాబట్టి అతడు చావకూడదు. ఎటువైపు పడిపోతాడో దానికి తెలియదు. అలాంటప్పుడు అది ఎంత అల్లాడిపోయి ఉంటుంది ఆలోచించండి. ఓడ చుట్టూరు ఇటు అటు అటు ఇటు ఇటు అటు తెగ తిరిగేసి ఉంటుంది. విసిరి ఏం కావాలి వెంటనే ఏం చేసింది? అది మింగేసింది. డైరెక్ట్గా యోన తలెళ్ళి దాని పంటి మీద పడితేనో, అదేది బుల్లి చేప కాదు కదా, పెద్దదండి, షార్క్ అంటారు దాన్ని. సరిగ్గా పంటి మీద పడితే పంటి మీద ఈ తలో ఏదో భాగం పడి పొట్టబడ్డ కూడా ఏమైపోద్ది? పగిలిపోద్ది. సరిగ్గా గొంతులు వేసేసుకోవాలి కదా. క్యాచ్ కూడా ఎంత తెలివితేటలుగా బట్టి ఉంటుంది అది. ఎందుకంటే అది యెహోవా ఆజ్ఞ. అమ్మో, నాకు చెప్పింది ఎవరు? నన్ను కలిగించిన వాడు. దయచేసి ఇప్పుడు అది రోజు సముద్రంలో తిరిగినట్టే తిరిగితే ఈత కొడితే పని అవ్వదు, చచ్చి కూర్చుంటా లోపల ఉన్నాడు. చేప అనేది ఇలా తిన్నగా వెళ్తే పని అవ్వదు చేప. మరి ఏం చేయాలి? అది ఏం చేస్తుంది చేప? ఏమంటే చూసారా చేపను మీరు ఎప్పుడైనా? తోకతో వెళ్తూ ఉంటుంది. అది చిన్న రెక్కలు ఉంటాయి అవి, కానీ ఎక్కువ మూమెంట్ దేంతో ఉంటుంది తెలుసా? తోక ఇలా బెండ్ చేయకపోతే అది మూవ్ అవ్వదు. రెండోది తిన్నది ఆరగదు. మరి ఇప్పుడు దానికి గొప్ప టాస్క్ ఏంటి? కడుపులో ఉన్న యోన బతికే ఉండాలి. అంటే ఏం చేయకూడదు? మూమెంట్ లేకుండానే ఒడ్డుకి క్షేమంగా చేర్చాలి. ఎంత రిస్కీ అండి, ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మూడో టాస్క్ ఏంటో తెలుసా? 3 రోజులు పడుతుందంట. 3 రోజులు ఎందుకు పెట్టింది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమండి, మామూలుగా చేప ఈత కొట్టుకుంటూ పోతే ఏమండి అది గంటలోనే అయిపోద్ది. 3 రోజులు ఎందుకు పెట్టిందో తెలుసా? కదలకుండా మెదలకుండా జాయిగా తీసుకెళ్ళాలి. పైపెచ్చు 3 రోజులు ఉపవాసం, కటిక ఉపవాసం చేసింది ఎవరు? చేప. ఎందుకంటే ఏది తిన్నా ముందు లోపల ఉన్నాడు చేస్తాడు. ఇప్పుడు యోన సందర్భంలో, యోన గ్రంథంలో ఉన్న చేప మనకేం నేర్పుతుంది? ఆజ్ఞను పాటిస్తుంది. ఏమండి, చేప ఏం చేస్తుంది? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం, ఆజ్ఞ ఇయ్యగా. ఒకసారి 1వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి దయచేసి. 1వ అధ్యాయం 17వ వచనం. ఏమ్మా? ఒక మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని దేవుడు ముందే దానికి చెప్పేశాడట. ఇదిగో వాడు పలానా రూట్లో వెళుతున్నాడు, నేను వెళ్ళమన్నది నినివే కానీ వెళ్ళిపోతుంది తర్షీష్కి. ఏమండి, నేను మళ్ళీ చెప్తున్నానండి, సముద్రంలో ఓడలు ఎన్ని ఉంటాయండి? ఏమైనా ఇంతకుముందు యోన ఏమన్నా తెలుసా చేపకి? అదేంటమ్మా అలాగున్నారు? నేను అడిగే ప్రశ్నలు ఏమన్నా అర్థమవుతున్నాయి మీకు? సముద్రంలో బోల్డ్ అన్ని ఓడలు ఉన్నాయి. ఆ ఓడల్లో యోన ఉన్న వాడేది? ఒకసారి ఆలోచించండి. చేపకున్న తెలివి చూడండి ప్రియులారా. ఏ ఓడలో ఉన్నాడో చూడాలి, ఎటువైపు వేస్తారో చూడాలి, జాగ్రత్తగా క్యాచ్ పట్టాలి, జాగ్రత్తగా గమ్యస్థానం చాచాలి. బికాజ్ దేవుని ఆజ్ఞ. చదువమ్మా. యెహోవా చేపను నియమించి ఉండగా యోన 3 దినములు ఆ మత్స్యం కడుపులోనే భద్రంగా ఉన్నాడు. ఇంకా డైరెక్ట్గా మన దగ్గరికి వద్దాం. చేప మనకేం నేర్పుతుంది?
చెప్పింది ఒక్క మాటే, ఆజ్ఞాపించింది ఒకటే ఆజ్ఞ. తూచా తప్పకుండా ఏం చేసింది? పాటించింది. అందులో అసలు ఎక్కడ సందేహమే లేదు. చాలా రిస్క్ చేసి పాటించింది. మరి దేవుడు మనకేం ఆజ్ఞలు ఇవ్వలేదా? అమ్మా నన్ను కలుపుకొని అడుగుతున్నా, శాపకైనా ఆజ్ఞలు ఇచ్చిందే, మనకేం ఇవ్వలేదా? నిర్గమకాండం 20వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుతుంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. పోనా 10 ఆజ్ఞలేనా మనకుంటా? బైబిల్లో ఉన్నవన్నీ ఆజ్ఞలే. బైబిల్కి చేపకి ఏమైనా బైబిల్ ఉందా? మామూలుగా అడుగుతున్నా. చేపకి బైబిల్ ఉందా? రాతపూర్వకమైన పుస్తకం ఉందా? లేదు. పోయినది ఏమైనా ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఏమైనా పాఠాలు నేర్చుకుంటుందా మీలాగా? పోనీ రోజు బడికి వెళ్ళి ఏమైనా విద్య నేర్చుకుంటుందా? లేదు. ఏమండి, ఉపాధ్యాయులు మనకున్నారు, లెక్చరర్స్ మనకున్నారు, ప్రొఫెసర్స్ మనకున్నారు. లోకంలో బోధకులుగా ఉన్న మనకి బోధ నేర్పుతుంది. దానికి ఏ పాఠశాల లేదు, ఏ గుడి లేదు, ఏ ఆజ్ఞ రాతపూర్వకంగా లేదు. కానీ ఏం చేస్తుంది? చేప పాటిస్తుంది. మరి దేవుడు మనకి ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడే, ఏది పాటించావు? అవుతా లేదండి. ఎందుకు చేత కావట్లేదు నీకు? చేప నేర్చుకుంది కదా, చేప పాటిస్తుంది కదా, నీ వల్ల ఎందుకు అవ్వట్లేదు అంటున్నాను. కారణం ఏంటంటే పాటించడానికి రిస్క్ చేయట్లేదు. మనం ట్రై చేయి ఒకసారి, మందు మానేయడానికి రిస్క్ చేయి. తాగడానికి సాహసించిన నువ్వు మానేయడానికి ట్రై చేయి, ప్రయత్నించు. చెడు మానేయడానికి ట్రై చేయి, రిస్క్ చేయి. అది రిస్క్ చేసిందండి, అది దాని వల్ల కాని పని వాస్తవంగా అది. ఎందుకంటే అది చావుతో కూడింది కదా, అయినా కూడా ఏం చేసింది? అది రిస్క్ చేసింది. మనం రిస్క్ చేయాలి. మంచి చేయడానికి ఏం చేయాలి? మనం రిస్క్ చేయాలి. చెడు మానడానికి మనం ఏం చేయాలి? రిస్క్ చేయాలి. చేప చేసింది కదా, మన వల్ల ఎందుకు కాదు? మనం చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే చెడుకు బానిసలం అయిపోయాం మనం, చెడుకు దాసులం అయిపోయాం మనం, చెడుకు లోబడిపోయాం ప్రియులారా. అయినా నేను అడుగుతాను, చేపకి ఏమైనా మనకు చెప్పినట్టుగా, మనకు ఆజ్ఞాపించినట్లుగా, ఏమంటే లోకమును జయించిన వానికి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండే అవకాశమునిత్తును 3:21 ప్రకటనల గ్రంథం అన్నట్లుగా పరలోకంలో సింహాసనం మనిషికి ఇస్తానన్నాడు, కానీ చేపకి ఏమైనా ఇస్తానన్నాడా? మరి అది ఎందుకు పాటించాలండి? ఆజ్ఞ పాటిస్తే, ఆజ్ఞ పాటించడం అంటే లోకాన్ని జయించండి, జయించిన వానికి పరలోకంలో నా సింహాసనం మీద కూర్చుండనిత్తును అన్నాడు. ఇప్పుడు ఆజ్ఞ పాటిస్తే పరలోక సింహాసనం మనకి. ఇప్పుడు ఇది ఆజ్ఞ పాటించింది కదా, దీనికి ఏంటి ఉపయోగం? సింహాసనం ఇస్తానన్నాడా మనకులాగా? లేదండి. చేప కూడా దేవదూతే. అర్థమవుతుంది మీకు? అది మనలాగా తండ్రి కూర్చున్న సింహాసనం కోసం కాదు పోరాటం దాంది. పరలోకంలో నాకు చోటు కావాలి. చేప కూడా ఏమని చెప్పాను నేను? దూతే. దూతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాయి? పరలోకంలో. అర్థమవుతుంది మీకు? దెయ్యాలుగా మారినవి కూడా ఏంటి చెప్పండి? దూతలే. ఆ దూతలు కూడా ఏమొద్దని కోరుకుంటున్నాయి? శానా దెయ్యం దగ్గరికి వెళ్ళి మనం ఆలోచిస్తే యేసు ప్రభువుని వేడుకున్నాయంట, ప్రభువా మా సమయం ఇంకా రాలేదు, అంత తొందరగా మమ్మల్ని పాతాళానికి పంపకండి. ఈ చేప అని ఈ దేవదూత కూడా పరలోకంలో చోటు కోసం దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాయి. మనం పరలోకంలో చోటు కోసం కూడా మనం ప్రాకులాట్లేదు. కేవలం చోటే ఇస్తానంటలేదు దేవుడు, సింహాసనం ఇస్తానంటున్నా కూడా మనిషి ఏం చేస్తలేదు? పాటించడం లేదు. ఏం పాటించడం లేదు? ఆజ్ఞ. అందుకన్నాడు 3వ అధ్యాయం మనం చదివితే, యోహాను మొదటి పత్రికలో మనం చదువుకుంటూ వెళితే 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఇప్పుడు ఎవరు అతిక్రమిస్తున్నాడు? మనిషి. సో ఇందు మూలంగా చేప మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, నేను ఆజ్ఞను పాటిస్తున్నాను కదా, నా వల్ల అవుతుంటే నీ వల్ల ఎందుకు అవ్వట్లేదు?
నువ్వెందుకు రిస్క్ చేయలేకపోతున్నావు? ఎందుకు దేవుని మాట ప్రకారంగా బ్రతకలేకపోతున్నావు? నేను విన్నాను కదా దేవుని మాట, నువ్వెందుకు వినలేకపోతున్నావు? నేను చేశాను కదా దేవుడు చెప్పినట్టుగా, నువ్వెందుకు చేయలేకపోతున్నావు? చేతకాని మనిషికి చేప నేర్పుతున్న పాట. మూడో మాట చెప్పి ముగించేస్తాను. దయచేసి అందరూ బైబిల్లో పనిచేయండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 7వ వచనం అమ్మ. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. అయినను ఆ ఆ చాలమ్మా, అది తీసుకురా, మనం రోమా ప్రభుత్వానికి పన్ను కడదాం అన్నాడు ప్రభు. వినండి జాగ్రత్తగా. సందర్భం ఏంటంటే, రోమా ప్రభుత్వానికి ఆనాటి పౌరులు ఏం చేసేవాళ్ళు తెలుసా? పన్ను కట్టేవాళ్ళు. మనం కూడా పన్ను కడుతున్నాం తెలుసుగా. పన్నులు కడుతున్నాం తెలుసా? పన్ను కట్టడం అంటే ఈ పన్ను కాదు, ఊడిపోతే పాల చెట్టు కాదు. ఈ పన్ను గురించి ఏమండి, ట్యాక్స్ అంటాం. మనం వాడుతున్న ప్రతి వస్తువుకి మనకు తెలియకుండానే మనం పన్ను కడుతున్నాం. నేను చెప్పినందుకైనా చూడండి, మీరు కొన్న ప్రతి వస్తువు మీద రాసి ఉంటుంది ఏమన్నా తెలుసా? ఎంఆర్పి రేటుకు పైన ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ అని రాసి ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? పన్నులన్నీ కలిపి దీని రేట్ ఇది. మనం వాడే సబ్బుకి పన్ను కడుతున్నాం, మనం వాడే పేస్ట్కి పన్ను కడుతున్నాం, మనం వాడే బ్రష్కి పన్ను కడుతున్నాం. ప్రతి దానికి మనం ఏం చేస్తున్నాం? పన్ను కడుతున్నాం. ఈ పన్ను అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. అలాగే రోమా ప్రభుత్వ పాలన అప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు రోమా ప్రభుత్వం అమల్లో ఉంది, పాలనలో ఉంది, ఏలికలో రాజ్యంలో ఉంది కనుక పన్ను కట్టమని అడిగారు వచ్చి. మరి కట్టాలి కదా, యేసు ప్రభు కూడా కట్టాలి. మరి ఆయన దగ్గర ఏమైనా రోజు ఆయన దగ్గర ఏమైనా ఇన్కమ్ ఉంటుందా? లేదుగా. పోనీ బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా? లేవుగా అప్పట్లో. మరి ఏం చేయాలంటే, ఇదిగో సముద్రపు దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు? వేయమన్నది ఏంటి? వేయమన్నది వల, గాలమా? గాలం. గాలం గురించి తెలుసు కదా మీకు, రైట్. వేస్తే ఏంటట? చేప ఒకటి వస్తుంది, ఆ గాలానికి పడుతుంది. దాన్ని బయటికి తీసి దాన్ని నోరు తెరిచి ఆ నోట్లో ఉన్న షెకిల్ని తీసి పన్ను కడదాం అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దాని నోట్లోకి షెకిల్ ఎలా పోయింది? అంటే రూపాయి కాయిన్ అనుకుందాం కొంచెంసేపు. రూపాయి కాయిన్ దాని నోట్లోకి ఎలా పోయిందండి? అదేటమ్మా అలాగున్నారు? దేవుని ఆజ్ఞ. అంటే ఏ శిష్యుడైతే వచ్చి గాలం వేస్తాడో ఆ గాలానికి అది పడాలి. చెప్పండి, పన్ను కట్టాలి, ప్రభువుని మహిమపరచాలి. ప్రభువుని మహిమపరచడం కోసం ప్రాణత్యాగం చేసిన చేప. ప్రాణత్యాగం అండి అది. దేవుడు చెప్పాడు, అసలు వాస్తవంగా చేప కాయిన్లు ఎందుకు తింటుందండి? ఏ నాచో లేకపోతే పెద్ద చేప అయితే చిన్న చేపలో తింటుంది, కానీ కాయిన్ ఎందుకు తింటుందండి? అసలు చచ్చిపోదా? అరుగుద్దేంటి? మన పిల్లల గొంతులో పడితేనే మనం ఓహో లోబో దిబో అని పిడియాట్రిక్ దగ్గర పరిగెడతాం మనం, అవునా కదా? అవసరమైతే గొంతులో వేస్తాడు వేసుకుందాం, లోపలికి తోసేసి మళ్ళీ దానికి అంటుకున్న తర్వాత లాక్కొస్తాడు. మనం గొంతులో వేసుకుంటేనే మన పరిస్థితి గలిబిలిగా ఉంటుంది. మరి చేప మింగితే ఇంత మనిషే గలిబిలి అయిపోతుంటే అంత చేప. గాలం తన అంగిలిని చీల్చి పడేస్తుందని దానికి తెలుసు. నువ్వు పడాల్సింది గాలానికన్న సంగతి కూడా దానికి ముందు దేవుడే చెప్పేశాడు. గాలం ఏం చేస్తుంది? నైస్గా తీసుకొస్తుంది ఇటు పైకి. టాప్మని లాగితే అది ఎక్కడ ఈ అంగిల్లో తగులుకొని ఈ గుడ్లోకి రావచ్చు, అర్థమవుతుందా? ఈ అంగిల్లో తగులుకొని ఈ ముక్కులోకి రావచ్చు ఆ హుక్కు. నేను చీల్చబడతానన్న సంగతి దానికి తెలుసు. నేను చచ్చిపోతాను అన్న సంగతి కూడా దానికి. ఇప్పుడు అది నోట్లోనే ఉంటుందా? ఉండదు, కడుపులో పోతుంది. మరి ఏం చేయాలి? దాని పొట్ట కూడా చీల్చాలి. దేవుని మహిమ కొరకు దేవుని ఆజ్ఞను పాటిస్తూ, దేవుని అవసరాన్ని తీరుస్తూ, దేవుని అక్కర తీరుస్తూ, దేవుని ఆకలి తీరుస్తూ
దేవుని మహిమార్థమై, దేవుని మహిమ కొరకు. బైబిల్లో వాస్తవంగా దేవుని మహిమ నిమిత్తము సృజించబడింది నరుడండి. యెషయా గ్రంథంలో అంటాడు, నా నిమిత్తము నేను సృజించుకొనిన నా జనులు అన్నాడు. అసలు దేవుణ్ణి మహిమపరచవలసిన వాడెవడు? మానవుడు. ఎందుకంటే సాక్షాత్తు మనం దేవుని స్వరూపం. మనది ఎవరి పోలిక? దేవుని పోలిక. మనది ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఇప్పుడు దేవుణ్ణి లోకానికి చూపించవలసిన వాడు దేవుని స్వరూపంలో ఉన్న మానవుడు. దేవుణ్ణి మహిమపరచవలసిన వాడు దేవుని మహిమలో ఉన్న మానవుడు. కానీ దేవుణ్ణి మహిమపరచడానికి చేప ఏం చేస్తుంది? ఇక్కడ ఒక్క చేప ప్రాణం త్యాగం చేసింది. ఇంకో చోట చూపిస్తాను నేను మీకు. వేల చేపలు ప్రాణత్యాగాలు చేశాయి. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మహిమ కోసం వాడబడుతున్న మత్స్యాలండి బాబు. ఆయన బోధించుట చాలించిన తరువాత చెప్పగా అప్పుడు సీమోను అంటున్నాడు, ఏలినవాడ, రాత్రంతా వలలు వేసే ఉన్నాం, ప్రయాసపడ్డాం, కానీ ఒక్కడు కూడా దొరకలే. చాలమ్మా, ఇప్పుడు విషయం చెప్తాను, ఆ వైపు చూడండి. ఇది ఒక నది లేదా సరస్సు. బాగా వింటున్నారా? ఆ సరస్సు పేరే గెన్నే సరత్తు. సరస్సు పేరేంటి? గెన్నే సరత్తు అనే ఒక సరస్సు అది. ఈ సరస్సులో పేతురు మిగతా శిష్యులు ఏం చేశారంటే రాత్రంతా కూడా ఏం చేశారంట? చేపలు పట్టారంట. అంటే ఇంక తెల్లారిపోయింది పగలు. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఒడ్డుకి ఎందుకు వచ్చాడంటే ఆ ఒడ్డున తన వెంబడిస్తున్న వారికి బోధ చేయడానికి వచ్చాడు. అంటే అంతవరకు ఆయన ఆ బోట్లోకి ఎక్కనంతవరకు ఎక్కడున్నాడు? గెన్నేసరతు నది లేదా సరస్సు ఒడ్డు నుండి జనానికి ఏం చేశాడు? బోధ చేశాడు. మొదటి వచనం నుండి ఇంటికి వెళ్ళి చదవండి. జనసమూహం ఎక్కువైపోయారంట. దాన్ని మనం మన భాషలో తొకిసలాట అంటాం, చూసారా? అలాగా జనసమూహం ఎక్కువయ్యేసరికి మరి ఆయన తోసేస్తారుగా, తోపులాట జరుగుద్ది కదా. అందుకని ప్రభు ఏం చేశాడంటే, ఏమండి, ఆ సరస్సులో ఉన్న ఒక పడవ మీదకి ఎక్కాడు. ఇప్పుడు స్టేజ్ ఏది చెప్పండి? ఇప్పుడు ఏది ఆయనకి స్టేజీగా ఉపయోగపడుతుంది? సీమోను పేతురు బోటు స్టేజీ. జనమందరూ కూడా ఒడ్డునున్నారు. ఇప్పుడు బోధ చేస్తున్నాడు. బాగా వినాలి. యేసు ప్రభు ఎవరికి బోధ చేస్తున్నాడు? మనుషులకు బోధ చేస్తున్నాడు. ఆ బోధలో ఈ సందర్భాన్ని ఇమిడ్చాడు. చూడండి, ఏంటి సందర్భం అంటే, ఆయన బోధ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. మనసెరిగిన వాడండి యేసు ప్రభు. మనకు తలంపు పుట్టక మునిపే ఆయన పాట కూడా పాడతాం కదా, మనసెరిగిన యేసయ్యా అని కదా. ఇప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డ సంగతి ఆయనకి తెలుసు కాబట్టి కొంచెం ఎదరక నడపండి, ఆయన నా బోధ అయిపోయింది, కొంచెం ఎదరక నడపండి, మీకు బోధ చేయాలి నేను. ముందుకు దోశారట ఆ సరస్సులోకి. వలలేసిండి ఆయన అంటే అప్పుడు చెప్తున్నాడు పేతురు, సీమోను పేతురు ఏమని, ప్రభువా రాత్రంతా ట్రై చేసాం, ప్రయాసపడ్డాం, కానీ ఏమీ దొరకలేదు. ఆ తర్వాత ప్రభు అంటాడు, అయినను నా చూడండి, నేను చెప్పాను కాబట్టి నీ మాట చొప్పున వేస్తున్నా. ఆ తర్వాత సందర్భాన్ని మీరు చూడండి ప్రియులారా. రాత్రంతా ఒక్కడు కూడా పడలేదు కదా. ఇప్పుడు తెల్లారాక వలలు పిగిలిపోతున్నాయట. వింటున్నారా? వలలు ఏమైపోతున్నాయి? ఎంతగా అంటే ప్రక్క దోణులకు సైగలు చేశారంట. ఏమని? ఒరే రండిరా బాబు, రండి, మా దోణిలు నిండిపోతున్నాయి, వలలు పిగిలిపోతున్నాయి, మీ దోణిలు కూడా నిండిపోయన్ని పడ్డాయి. టైం కాని టైంలో ఎలా పడ్డాయి? ఎందుకు పడ్డాయి? పడకపోతే యేసు ప్రభు దేవుడు అని నిరూపించడానికి, యేసు ప్రభుకు అవమానం కలగకూడదు. ఎందుకంటే ఆయన మాట చొప్పున అది జరగాలి. ఆయన మాట చొప్పునది జరగాలి. అది జరగడానికి, ఆయన్ని మహిమపరచడానికి ఆయన దేవుడు. ఆయన అన్నది జరగాలంటే ఆయన దేవుడై ఉండాలి. ఆయన దేవుడు అని నిరూపించడానికి ఎన్ని చేపలు చచ్చిపోయాయండి.
పడ్డబోటినన్నింటిని మళ్ళీ వదిలేశారా? వదిలేస్తారా? మార్కెట్కి తీసుకెళ్ళిపోతారా? ఏమండి, మార్కెట్లో చూడండి, లైవ్ ఫిష్ మార్కెట్లోకి మీరు వెళ్ళి చూస్తే ఆ తొట్లో ఉన్నదాన్ని, బతుకున్నదాన్ని తీసి చేతిలో ఒకటి ఉంటుంది. అది ఏంటిది? దాన్ని తొక్క తీసేదో ఏదో రాడ్డు ఏదో సంథింగ్ ఉంటుంది. తలకాయ ఇలా పెట్టి ఫాట్ మని కొడితే అలా చచ్చిపోతానని దానికి తెలుసు. కానీ దేవుని ఆజ్ఞ. సో ఈ 3 పాఠాలు చేప మనకు నేర్పుతోంది. 1, ఉప్పులో ఉన్న ఉప్పు అందించుకోదు. 2, దేవుని ఆజ్ఞని ఎక్కడ మేరతో. 3, దేవుణ్ణి మహిమపరచడానికి అవసరమైతే తన ప్రాణమైన ఇస్తుంది. ప్రియులారా, వాస్తవంగా మనం కదా అలా ఉండాలి. అందుకనే దేవుడు చక్కగా రాయించాడు యోబు గ్రంథంలో. ఇందాక మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం మనం? 12వ అధ్యాయం 8వ వచనంలో, మృగములను విచారించుడి, మృగములను విచారించుడి, అవి నీకు బోధ చేస్తాయి. ఆకాశ పక్షులను విచారించండి, అవి నీకు తెలియజేస్తాయి. భూమిని గురించి ధ్యానించండి, బోధించును. సముద్రములోని చేపలను చూడండి, అవి కూడా మీకు బోధ చేస్తాయి.